ఫైనల్‌గా ట్రంప్ తాత పిచ్చి పీక్స్‌లోకెళ్ళింది. మొన్నటిదాకా టారిఫులతో ప్రపంచాన్ని వణికిస్తే, ఇప్పుడు పిచ్చితనంతో వణికిస్తున్నాడు. రీసెంట్‌గా ట్రంప్ తాత ఒక పోస్ట్ ఏసాడు. దాన్ని పోస్ట్ అనే దానికంటే పెద్ద వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ పోస్ట్‌ని చూడండి. ఇందులో ట్రంప్ తాత ఏమని చెప్తున్నాడంటే, ఏ కంట్రీ అయితే సుప్రీం కోర్ట్ యొక్క రిడిక్యులస్ డెసిషన్‌ని బేస్ చేసుకొని అమెరికాతో గేమ్స్ ఆడాలని చూస్తే, ముఖ్యంగా ఏ ఏ కంట్రీస్ ఎన్ని సంవత్సరాలు అమెరికాని పీల్చి పిప్పి చేశాయో, ఆ కంట్రీస్‌కి చెప్తున్నా, మీరు గనక సుప్రీం కోర్ట్ డెసిషన్‌ని బేస్ చేసుకొని అమెరికాతో గేమ్స్ ఆడాలని చూస్తే, తర్వాత మీరు చాలా ఎక్కువ టారిఫ్‌లు ఈవెన్ మన అగ్రీమెంట్స్‌కి మించిన టారిఫ్‌లు ఫేస్ చేయాల్సొస్తది. బయ్యర్ బివేర్ అనే ఒక ట్వీట్. ఇక్కడ ఎవరికైనా 2 డౌట్స్ ఉంటాయి. ఈ పోస్ట్ ఎవరి గురించి అండ్ సుప్రీం కోర్ట్ డెసిషన్ ఏంటి? సో, మొదట అసలు ఈ పోస్ట్ ఎవరి గురించి అంటే 2 కంట్రీస్ గురించి. అండ్ మీరు ఈ పాటికి ఆ 2 కంట్రీస్ ఏంటనేది మీరు గెస్ చేసుంటారు. చైనా అండ్ ఇండియానే. ట్రంప్ ఈ వార్నింగ్ ఇండైరెక్ట్‌గా చైనాకి అండ్ ఇండియాకి ఇచ్చాడు. అండ్ ఈ వార్నింగ్ వెనకాల ట్రంప్‌కి బాగా కాలిన విషయం ఒకటుంది. అదేంటంటే తన వాళ్ళే తనకి 'బాహుబలిలో' కట్టప్ప కంటే దారుణంగా వెన్నుపోటు పొడిచారు. బట్ ఆ వెన్నుపోటుకి అండ్ చైనా అండ్ ఇండియాకి వార్నింగ్ ఇవ్వడానికి లింక్ ఏంటి? ఇది మీకు అర్థం కావాలంటే అసలు అమెరికన్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందని తెలియాలి. కానీ ఆ సుప్రీం కోర్ట్ పాయింట్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లు విని కన్‌ఫ్యూజ్ అవ్వడం చాలా ఈజీ. కానీ పక్కా డేటాతో అమెరికన్ లా బుక్స్‌ని వెతికి మరి రీసెర్చ్ చేసాం. అండ్ వీఆర్ రాజా ఛానల్‌లో మీకు అది దొరుకుద్ది. కాబట్టి మన మధ్య రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మీరు ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని గట్టిగా నొక్కండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక తన సొంత మనుషులే ట్రంప్ తాతని సుప్రీంకోర్టు మెట్ల మీద ఎలా రోడ్డు మీదకి లాగారో ఆ వెన్నుపోటు కథ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో ట్రంప్ తాత ఫస్ట్ టైం పుచ్చిపుచ్చకాయలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. మీకు తెలిసే ఉంటది. అప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని చైనా ఇంకా కొన్ని కంట్రీస్ మీద టారిఫ్‌లు వేయడం మొదలెట్టాడు. అండ్ అప్పటి నుంచి టారిఫ్‌ల గోలే ఉంది. ఇండియా మీదకొచ్చేసరికి కొన్ని నెలల గ్యాప్ ఇచ్చాడులెండి. ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఇండియా మీదకి మొదటిసారి టారిఫ్‌లేసాడు. అది కూడా అరౌండ్ 25%. అండ్ ఆగస్ట్ 27కి వచ్చేసరికి దాన్ని 50% చేసేసాడు. ఇది మనందరికీ గుర్తుంది కదా! సో, ఇప్పుడేమైంది? అమెరికన్ సుప్రీం కోర్ట్‌లో లాస్ట్ ఇయర్ నుంచి టారిఫ్ మీద కేసులు పడతానే ఉన్నాయి. అండ్ ఈ కేసులు వేరే కంట్రీస్ ఏసినయి కాదు. ఆ కేసులేసింది అమెరికన్ స్మాల్ బిజినెసెస్ అండ్ అలాగే సెవరల్ యూఎస్ ఇంపోర్టర్ కంపెనీస్. ఫస్ట్ కేసు వచ్చేసి ఏప్రిల్ 14, 2025 ఫైల్ అయింది. అండ్ అదొచ్చేసి ట్రంప్ వర్సెస్ విఓఎస్ సెలక్షన్స్ ఐఎన్సీ. ఈ కేసుని అమెరికన్ స్మాల్ బిజినెసెస్ అండ్ సెవరల్ యూఎస్ ఇంపోర్టెడ్ కంపెనీస్ కలిసి ఫైల్ చేశాయి. అండ్ వీళ్ళు రిప్రజెంట్ చేసింది లిబర్టీ జస్టిస్ సెంటర్. ఇది ఒక లా ఫామ్. అండ్ వీళ్ళు కేసు ఫైల్ చేయడానికి రీజన్ ఏంటంటే ట్రంప్ వేసిన టారిఫ్ల వల్ల ఈ స్మాల్ వెండర్స్ అండ్ ఇంపోర్టర్ కంపెనీస్ అన్నీ దివాలా తీస్తున్నాయని చెప్పారు. అండ్ ఆ కంపెనీస్ ఎందుకు దివాలా తీస్తున్నాయి? ట్రంప్ తాత అప్పుడు వేరే కంట్రీస్ ఇబ్బంది పడతాయని చెప్పాడు. అక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మళ్ళీ షార్ట్‌గా చెప్తాను చూడండి. బేసిక్‌గా ట్రంప్ వేసిన టారిఫ్లు వేరే కంట్రీ కట్టదు. ఇప్పుడు ఇండియా మీద టారిఫ్లు వేసాడు కదా! సో, ఇప్పుడు ఈ టారిఫ్లు ఎలా వర్క్ అవుతాయంటే ఇండియన్స్ ఒక బాస్మతి రైస్‌ని అమెరికాలో ఒక ఇంపోర్టర్‌కి $100కి అమ్మాడు అనుకుందాం. ఇప్పుడు ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్ వేసాడు కాబట్టి ఆ ఇంపోర్టర్ ఆ $100లో 50% అంటే 50% $50 అమెరికన్ గవర్నమెంట్‌కి కట్టాలి. అండ్ టోటల్‌గా రైస్‌ని వాడు కొనుక్కుంది $150కి. సో, ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ టారిఫ్లు ఎయ్యకముందే అమెరికన్ ఇంపోర్టర్స్ ఇండియా నుంచి బల్క్‌లో ఆర్డర్స్ పెట్టి ఉంటారు. అండ్ దానికి మనీ కూడా పే చేసి ఉంటారు. ఇప్పుడు ఆ మనీ ఇండియన్స్ వెనక్కి ఇవ్వరు. అమెరికాలో ఆ గూడ్స్‌ని తీసుకోవాలంటే ఎక్స్‌ట్రా మనీ కట్టాలి. అండ్ ఇప్పుడు $100 ప్రొడక్ట్‌ని $150 పెట్టి కొంటే దానికి 200%కి అమ్మాలి. బట్ అంత రేట్ పెంచితే ఎవడు కొంటాడు చెప్పండి? దాంతో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు అండ్ ఈ స్మాల్ బిజినెసెస్ ఆబ్వియస్‌గా నష్టపోతాయి అండ్ మెల్లగా దివాలా తీస్తాయి. అండ్ ఇదే జరిగింది కూడా. టారిఫ్లు స్టార్ట్ అయిన మొదటి మంత్‌లోనే చాలా స్మాల్ బిజినెసెస్ నష్టపోయాయి. అండ్ చాలా ఇంపోర్టింగ్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ దివాలా తీయడానికి రెడీగా ఉన్నాయి. సో, వాళ్ళు కేసేశారు. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ హ్యాండ్ టు మైండ్. ఈ 2 కంపెనీస్ ఏసాయి. ఈ 2 కూడా అమెరికన్ సెల్లింగ్ కంపెనీసే. సో, ఈ 2 కంపెనీస్ ఏసింది కూడా లోయర్ కోర్ట్స్‌లో విఓఎస్ సెలక్షన్స్ వచ్చేసి యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సిఐటీలో కేసేశారు. అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ వచ్చేసి యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ డీసీలో కేసు ఫైల్ చేశారు. అండ్ గెస్ వాట్? ఈ 2 కోర్టులు ట్రంప్‌కి అగైనెస్ట్‌గా రూలింగ్ చేశాయి. అండ్ టారిఫ్లు ఇల్లీగల్ అని చెప్పాయి. అండ్ ఇదే ప్రాసెస్‌లో దాదాపు 12 యూఎస్ స్టేట్స్, ముఖ్యంగా ఆరెగాన్ స్టేట్ స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ ట్రంప్ టారిఫ్‌లకి అగైనెస్ట్‌గా కేసు ఫైల్ చేశారు. అండ్ ఇది కూడా ఏప్రిల్‌లో జరిగింది. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ మారింది. ఇప్పటివరకు చిన్న కంపెనీస్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా స్టేట్లు అమెరికన్ ప్రెసిడెంట్ మీద కేసులేస్తున్నాయి. సరే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. చిన్న కోర్టులు కూడా ట్రంప్‌కి అగైనెస్ట్‌గా రూలింగ్ ఇచ్చాయంటే అది కాన్స్టిట్యూషనల్‌గా ఇల్లీగల్ అయ్యి ఉంటది కదా అని. అండ్ డౌట్ కరెక్టే. ట్రంప్ ఈ టారిఫ్‌లను ఎలా ఏసాడంటే 1977లో అమెరికాలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే ఒక లా పాస్ అయింది. అండ్ ఈ లా ప్రకారం ఏదైనా ఫారెన్ థ్రెట్స్‌తో కూడిన నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్‌ని రెగ్యులేట్ చేయొచ్చు. అండ్ హిస్టారికల్‌గా ఇలాని శాంక్షన్స్ వేయడానికి లేదా ఫారిన్ కంట్రీస్ యొక్క అసెట్స్‌ని ఫ్రీజ్ చేయడానికి అండ్ అలాగే ఫారిన్ కంట్రీస్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్‌ని ఆపడానికి వాడుతున్నారు. అండ్ అన్ని టైమ్స్‌లో నేషనల్ ఎమర్జెన్సీ అనే పదాన్ని వాడరు కూడా.
ఇరాన్ మీద శాంక్షన్స్ వేయడానికి రీజన్ అక్కడ మారణాయుధాలు ఉన్నాయని చెప్పి దాన్ని నేషనల్ ఎమర్జెన్సీగా రూల్ చేసి అప్పుడు ఈ లాని వాడి శాంక్షన్స్ వేశారు. అండ్ అలాగే రష్యా అండ్ మిగతా కంట్రీస్ మీద కూడా అలాగే చేశారు. బట్ ఎప్పుడు ఒక కంట్రీ మీద టారిఫ్లు వేయడానికి వాళ్ళ అండ్ అలా వాడడం ఇల్లీగల్ కూడా. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనికి కొన్ని వ్యాలిడ్ రీజన్స్ చెప్పింది. అదేంటంటే ఇది కూడా నేషనల్ ఎమర్జెన్సీనే, దీన్ని మేము తీసుకొచ్చింది యూఎస్ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అలాగే చైనా మీద డిపెండెన్సీ తగ్గించి ఎకనామిక్ సోవర్టీని పెంచుకోవడానికి చూస్తున్నామని చెప్పారు. అండ్ అప్పట్లో ఒక ఫేమస్ కోట్ కూడా చెప్పారు. అదేంటంటే విత్ టారిఫ్ వీఆర్ రిచ్ నేషన్, వితౌట్ దెమ్ వీఆర్ ఏ పూర్ నేషన్. ఎస్, ఇదే మాట సుప్రీంకోర్టులో వీళ్ళు చెప్పారు. బట్ మనం కొంచెం ముందుకు వెళ్దాం. అదే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ట్రంప్కి అగైనిస్ట్గా రూలింగ్ వచ్చింది కదా. సో వాళ్ళు అక్కడి నుంచి పై కోర్టుకి వెళ్ళారు అండ్ అక్కడ కూడా ట్రంప్కి అగైనిస్ట్గానే రూలింగ్ వచ్చింది. అండ్ మళ్ళీ అవమానం అండ్ ఫైనల్గా సుప్రీంకోర్టుకి వచ్చారు. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టులో చాలా వాదనలు జరిగాయి అండ్ ట్రంప్ సైడ్ లాయర్స్ బాగా ఫైట్ చేశారు. బట్ సుప్రీంకోర్టు ఏమి ఈ టారిఫ్లు దేశానికి మంచిదా కాదా అనేది చూడాల. అది కేవలం ఈ టారిఫ్లు రాజ్యాంగపరంగా కరెక్టా కాదా అనేది మాత్రమే చూసింది. అండ్ అమెరికా రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ప్రకారం ఈ ఫారిన్ నేషన్స్తో ట్రేడ్ డీల్ చేసే పవర్ని అండ్ డ్యూటీస్ అండ్ టారిఫ్లు వేసే పవర్ని ప్రెసిడెంట్కి డైరెక్ట్గా ఇవ్వలేదు, దాన్ని కాంగ్రెస్కి ఇచ్చింది. కాంగ్రెస్ అంటే అమెరికాలో 2 హౌసులు ఉంటాయి. మన ఇండియాలో లోక్సభ అండ్ రాజ్యసభ లాగా అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్, ఇవి 2 ఉంటాయి. సో ఈ 2 కలిపి కాంగ్రెస్ అవుతుంది. అండ్ వీళ్ళకు ఉండే పవర్ రాజ్యాంగంలో కొత్తలాని యాడ్ చేయడం లేదా ఉన్నలాని మార్చడం. సో ఇప్పటివరకు రాజ్యాంగంలో ప్రెసిడెంట్కి ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు వేసే రైట్ ఒక నేషనల్ ఎమర్జెన్సీలో తప్ప ఇంకెక్కడా లేదు. అండ్ ప్రజెంట్ నేషనల్ ఎమర్జెన్సీ నడవడంలో సో ట్రంప్ తాత ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ని వాడుకునే టారిఫ్లు వేస్తే అది ఇల్లీగల్ అవుతుందని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఒకవేళ టారిఫ్లు వేయాలంటే కాంగ్రెస్లో కొత్త బిల్ అయినా పాస్ చేయండి లేదా ఉన్న లానైనా అమెండ్ చేసి ప్రెసిడెంట్కి ఆ పవర్ని ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ సుప్రీంకోర్టులో ఈ కేసు రూలింగ్ జరిగేటప్పుడు మొత్తం 9 మంది జడ్జెస్ ఉంటే అందులో 6 ట్రంప్కి అగెనిస్ట్గా తీర్పు చెప్పారు అండ్ 3 ట్రంప్కి ఫేవర్గా తీర్పు చెప్పారు. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు అంటే ప్రీవియస్ టర్మ్లో కొంతమంది సుప్రీంకోర్టు జడ్జెస్ని ఆయనకు నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. అండ్ అందులో జస్టిస్ అమీకోనే బ్యారెట్ అండ్ నైల్ అని వీళ్ళిద్దరూ ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్కి అగెనిస్ట్గా తీర్పు చెప్పిన 6 వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఒకవేళ వీళ్ళిద్దరూ ట్రంప్కి సపోర్ట్ చేస్తుంటే 6-3 కాస్త 4-5గా మరి ట్రంప్ గెలిచేవాడు. బట్ చెప్పాను కదా, కట్టప్ప కంటే దారుణంగా వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు ఏమి కాదులేండి, అమెరికన్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేశారు. దీని తర్వాత ట్రంప్ ఏం చేశాడు, మొదట ఫస్ట్ యాజ్ యూజువల్గా జడ్జెస్ అందరినీ తిట్టడం స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా జస్టిస్ ఎమీ కోనై బ్యారెట్ని అండ్ నెయిల్ని కూడా వీళ్ళిద్దరిని ఎక్స్ట్రాగా వేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఒక పూట ఫుల్గా గ్యాప్ ఇచ్చి ప్రపంచం అంతా 10% గ్లోబల్ టారిఫ్ని అనౌన్స్ చేశాడు. అండ్ దాని తర్వాత 10%ని 15% పెంచుతానని చెప్పాడు. బట్ ఇంకా పెంచలా, అంటే ప్రపంచంలో అన్ని దేశాలు 10% టారిఫ్లు పే చేయాలి. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడే కదా సుప్రీంకోర్టు ఇలా టారిఫ్లు వేయకూడదురా బడుద్దాయి అని ట్రంప్ తాత మీద తలకాయ మీద ముట్టుకే వేసింది, మళ్ళీ టారిఫ్లు ఎందుకు వేసాడని. అండ్ దానికి రీజన్ సెక్షన్ 122. ఇదేంటి అనుకుంటున్నారా, ఇది ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974లో ఒక పార్ట్. అండ్ దీని ప్రకారం ట్రంప్ తాత కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా దాదాపు 15% టారిఫ్లని ఇంపోజ్ చేయొచ్చు. అండ్ అది కూడా కేవలం 150 days మాత్రమే, అంటే ఇంకొక 5 నెలలు. అండ్ ఈ 10% గ్లోబల్ టారిఫ్లు అనౌన్స్ చేసే టైంలో ఇండియన్ డెలిగేషన్ ఒకటి అమెరికాకి వెళ్ళాలి. ఎందుకంటే ట్రంప్ తాత మన మీద దాదాపు 50% టారిఫ్లు వేసి దాన్ని మొన్నే దాదాపు 18%కి తగ్గించాడు. అయితే ఈ ట్రేడ్ డీల్ని ఇండియా ఇంకా ఫైనలైజ్ చేయలే, అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ అందులో భాగంగా మన ఇండియన్ డెలిగేషన్ ఒకటి అమెరికాకి వెళ్ళాల్సి ఉంది. బట్ అదే టైంలో సుప్రీంకోర్టు ఈ టారిఫ్లను ఇల్లీగల్ అని చెప్పింది. సో ఇప్పుడు బాల్ మన ఇండియా కోర్టులో ఉంది. మనం ఎటువంటి ట్రేడ్ డీల్ చేసుకోకుండానే ట్రంప్ చెప్పిన దానికంటే తక్కువ టారిఫ్లు మన మీద పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్తో ట్రేడ్ డీల్ చేసుకుంటే 18% టారిఫ్లు, ట్రేడ్ డీల్ చేసుకోకపోతే కేవలం 10%. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా పెంచలా, బట్ రిలీజ్ అయ్యే టైంకి పెంచితే 15% ఉండొచ్చు. అంటే చాలా ఆర్టికల్స్ 15% పెంచాడని చెప్పేస్తున్నారు చాలా ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్లో కూడా. ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఇష్యూ చేయలే. మేమేమైనా యూఎస్ఏ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసాము. సో ఇక్కడ ఇంకా 10% అనే ఉంది. అండ్ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మారితే మారచ్చు, లేదంటే లేదు. సో ఇప్పుడు బొక్కలోది ఆడ మాట అనేది ఏంటి చెప్పండి, ఆబ్వియస్గా అదే కదా జరిగేది. సో మన ఇండియన్ డెలిగేషన్ అక్కడికి వెళ్ళాలా. బట్ ఇప్పుడు మనం బాల్ మన కోర్టులో ఉందని గట్టిగా కొట్టుకోకూడదు కదా, ఎందుకంటే అలా చేస్తే బాల్ అవతలాడు కోర్టులోకి కూడా వెళ్తుంది. మన ఇండియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఏం చేశారంటే ఒక చిన్న ఇష్యూని రైజ్ చేశారు. ఇప్పుడు ట్రేడ్ డీల్ కోసం అమెరికాకి వెళ్ళడం లేదని ఎవరూ చెప్పలేదు. యాక్చువల్గా మేము లాస్ట్ ఫ్రైడే వెళ్ళాలి అండ్ సండే ట్రేడ్ డీల్ చేసుకోవాలి. బట్ ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తర్వాత మాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. అదేంటంటే మేము ఏ టారిఫ్ రేట్ మీద డీల్ సైన్ చేసుకున్నాం, 18%, 10%, లేక 15%, దీని మీద ఒక క్లారిటీ వచ్చిన వెంటనే మేము అమెరికా వెళ్తామని చెప్పారు. అండ్ ఇప్పుడు ట్రంప్ చాలా వీక్ స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్లో ట్రంప్కి పవర్ ఇవ్వడానికి బిల్ పాస్ చేద్దామని చెప్పినా సరే ఈవెన్ ఆయన పార్టీలోనే ఆయనకి అగెనిస్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆయన మెజారిటీ ఖచ్చితంగా రాదు. సో అది వెనక్కి వెళ్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్ ఇష్యూ ఏంటి,
ఒకవేళ మెజారిటీ తెచ్చుకోవాలంటే ఆయన లోయర్ హౌస్‌లో అండ్ అప్పర్ హౌస్‌లో తన మెజారిటీని పెంచుకోవాలి. అండ్ అలా చేయాలంటే ఈ ఇయర్ ఎండ్‌లో సెనేట్స్‌కి ఎలక్షన్స్ జరుగుతాయి. అండ్ ఆ ఎలక్షన్స్‌లో ట్రంప్ మెజారిటీని తెచ్చుకోవాలి. అండ్ అలా తెచ్చుకుంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో మళ్ళీ కొత్త లాని పాస్ చేయగలడు. అండ్ మిగతా కంట్రీస్ మీద టారిఫ్‌లు ఎయగలడు. అండ్ అది కూడా చాలా తక్కువ ప్రాబబిలిటీతో ఉంది. అండ్ 3 మొత్తం రిపబ్లికన్స్‌ని తన సైడ్ తెచ్చుకోవడం అది అస్సలు జరగని పని. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక రిపబ్లికన్స్‌లో చాలా మందిని దారుణంగా ఇగ్నోర్ చేశాడు. అండ్ కొంతమందితో గొడవలు పడ్డాడు. అండ్ ఆబ్వియస్‌గా డెమోక్రాట్స్ అయితే ట్రంప్ సైడ్ అస్సలు రారు. అండ్ ఇయన్నీ కాదంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసెస్ గెలవాలి. అండ్ అది జరిగే పని కాదు కూడా. సో ఇప్పుడు టారిఫ్‌ల విషయంలో ట్రంప్ చాలా వీక్ స్టేజ్‌లో ఉన్నాడు. అలా అని తక్కువ అంచనా కూడా వేయలేం. ఎందుకంటే ఏదో ఒక లిటిగేషన్ వేసి ఏదో ఒకలా వాడి మళ్ళీ టారిఫ్లు వేస్తాడు. అండ్ మళ్ళీ సుప్రీంకోర్టులో సంవత్సరం పాటు కేసు నడిచే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఇండియా ఆచితూచి గేమ్ ఆడాలి. ఒక సైడ్ మేము ట్రేడ్ డీల్ చేసుకుంటామని చెప్తుంది. బట్ ఇంకొక సైడ్ ఇండైరెక్ట్‌గా 18% అయితే మాకు నువ్వు వచ్చేదేంటి బొక్క కొన్ని నెలల్లో 10% ఉంటది. మేము సుప్రీంకోర్టు ఫాలో అయితే ఆ తర్వాత ఆటోమేటిక్‌గా జీరో అవుతుందని కూడా అనేయొచ్చు. సో ఆబ్వియస్‌గా 50% టారిఫ్లు వేసినప్పుడే భయపడలా. స్లోగా ట్రేడ్ డీల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎందుకు భయపడతారు? అందుకే ట్రంప్ వార్నింగ్ ఇచ్చింది. మీరు సుప్రీంకోర్టు డెసిషన్‌ని బేస్ చేసుకొని మాతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడం ఆపేస్తే తర్వాత ఎంతకంటే ఎక్కువ మనం అనుకున్న దానికంటే ఎక్కువ టారిఫ్లు వేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అండ్ ఇది ఇండియాకి మాత్రమే కాదు చైనాకి కూడా. బట్ బేసిక్‌గా ఇక్కడ ఏమైందంటే చైనా ఇంకా దీని మీద ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వల. వాళ్ళ ట్రేడ్ డీల్‌కి ఇంకా టైం ఉంది. అండ్ ఇప్పుడు ఈ సెనారియో ఉంది కదా! దీన్ని బట్టి వాళ్ళు ట్రేడ్ డీల్‌ని ఇంకా దారుణంగా నెగోషియేట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ లిటరల్‌గా చెప్పాలంటే చైనా ఇండియాలాగా ఆచితూచి గేమ్ ఆడదు. కొడితే గోప్ పగిలిపోవాలన్నట్టు ఆడిద్ది. స్టార్టింగ్ నుంచి అంతే. అమెరికా టారిఫ్లు వేస్తే చైనా కూడా దానికి అగైనెస్ట్‌గా టారిఫ్లు వేసింది. అమెరికా టారిఫ్‌లను పెంచుకుంటా పోతే చైనా కూడా టారిఫ్లు పెంచుకుంటా పోయింది. చైనాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికాలో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్‌కి ఎదురు తిరిగినట్టు చైనాలో ఎవరు ఎదురు తిరగరు. తిరిగినా సరే చాలా మిస్టీరియస్‌గా చనిపోతారు. సో ఇప్పుడు చైనా డైరెక్ట్‌గానే ఒక డీల్ చెప్తుంది. దానికి అమెరికా ఒప్పుకోకపోతే నీకు ఇప్పుడు ఇంత సీన్ లేదు కన్నా ఒప్పుకుంటే ఒప్పుకో లేదంటే వెళ్ళి గడ్డి పీక్కో అని చెప్పుద్ది. అందుకే ట్రంప్ తాత ఈ 2 దేశాలకి వార్నింగ్ ఇచ్చాడు. పెద్ద వార్నింగ్ అనుకున్నాడు కానీ కాదు. బట్ తాత ఓడిపోతున్నాడని ఆయనకు కూడా తెలుసు. అండ్ సుప్రీంకోర్టు ఈ టారిఫ్లను ఇల్లీగల్ చేశాక 2 రకాల సౌండ్స్ వినపడుతున్నాయి. కొన్ని కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే కొన్ని కంట్రీస్ లిటరల్‌గా కన్నీళ్లు ఆపుకుంటున్నాయి. ఎందుకంటే ఈ 10% టారిఫ్ వల్ల ప్రపంచంలో కొన్ని దేశాలు విన్నర్స్‌గా మిగిలితే కొన్ని దేశాలు లూజర్స్‌గా అయ్యాయి. విన్నర్స్ వచ్చేసి చైనా అండ్ ఇండియా, బ్రెజిల్. ఎందుకో చెప్తాను చూడండి. ఇండియా, చైనా, బ్రెజిల్ విన్నర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే గేమ్ మొత్తం రీసెట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కేసు తీసుకుంటే ముందు 50% టారిఫ్ నుంచి 18%కి రావాల్సిన సిచ్యువేషన్ ఉండేది. అంటే నెగోషియేషన్ టేబుల్ మీద ప్రెషర్ ఫుల్‌గా ఉండేది. బట్ ఇప్పుడు డీల్ చేయకపోయినా 10% గ్లోబల్ రేట్ మాత్రమే పడుతున్నాయి. దట్ మీన్స్ ఇండియా నెగోషియేషన్ లెవరేజ్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అయింది. యూఎస్‌కి ఇండియా అవసరం ఉంది. చైనాకి కౌంటర్‌గా క్వాడ్ డిఫెన్స్ పార్ట్నర్‌షిప్, సెమీకండక్టర్ సప్లై చైన్స్ అన్నీ స్ట్రాటజిక్ లేయర్‌లో ఉన్నాయి. ఎర్లియర్ ట్రంప్ చేతిలో స్పెషల్ పెనాల్టీ పవర్ ఉండేది. కంట్రీ స్పెసిఫిక్ హై టారిఫ్స్ గానీ ఇప్పుడు ఆ వెపన్ పోయింది. సో టేబుల్ మీద ఇండియా స్ట్రాంగర్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఇండియాకి నచ్చినట్టు నెగోషియేట్ చేయొచ్చు. చైనా విషయంలో మోర్గాన్ స్టాన్లీ ఎస్టిమేట్ ప్రకారం ఎఫెక్టివ్ టారిఫ్ రేట్ 32% నుంచి 24%కి డ్రాప్ అయింది. ఫెంటనల్ లెవీ కూడా స్క్రాప్ అయింది. దట్ ఈస్ హ్యూజ్ రిలీఫ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రంప్ జింగ్పింగ్తో నెగోషియేట్కి వెళ్ళినప్పుడు ఎర్లియర్ ఉన్న స్ట్రాంగ్ ప్రెజర్ కార్డ్ ఇప్పుడు లేదు. ఇంతకుముందు అయితే నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను టారిఫ్ పెంచుతానని ట్రంప్ అది బెదిరించగలిగేవాడు. బట్ ఇప్పుడు మ్యాక్సిమం 15%. ఏమని బెదిరిస్తారు చెప్పండి? నువ్వు ఎక్కువ మాట్లాడితే టారిఫ్లు 15%కి పెంచుతానా? జింగ్పింగ్ మా కళ్ళు తెరుచుకుని మరి ట్రంప్ ముఖం మీద నవ్వుతాడు. ఈవెన్ బ్రెజిల్ కూడా మేజర్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్టర్. ఇంతకుముందు డిఫరెంట్ టారిఫ్ స్లాబ్స్ వల్ల కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్లో పడింది. ఇప్పుడు 10% గ్లోబల్ రేట్ వల్ల ఒక మంచి పొజిషన్లోకి వచ్చింది. యూఎస్ ఫుడ్ సప్లై చైన్ కూడా స్టెబిలైజ్ అవుతుంది. సో బ్రెజిల్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్ అయింది. మరి కొన్ని కంట్రీస్ ఏడుస్తున్నాయని చెప్పాను కదా, అవేంటంటే బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్ లాంటి దేశాలు. ఈ దేశాలు ముందుగా ఏం చేశాయంటే ట్రంప్ కంట్రీ స్పెసిఫిక్ హయ్యర్ టారిఫ్స్ వేస్తున్నప్పుడు సరే మనం నెగోషియేషన్ చేసుకుందాం, లోవర్ రేట్ ఫిక్స్ చేసుకుందాం అని బైలేటరల్ అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే 10% రేట్ మీద డీల్ చేసుకుంది. EU కూడా సిమిలర్ ఫ్రేమ్వర్క్లో లోవర్ టారిఫ్లు ఒప్పుకుంది. జపాన్ కూడా కాంపిటేటివ్ 15% స్లాబ్లోకి వచ్చింది అండ్ అడ్వాంటేజ్ తీసుకుంది. అంటే అప్పుడు స్ట్రక్చర్లో వాళ్ళు స్పెషల్ కేటగిరీలో ఉన్నారు. ముఖ్యంగా చైనా అండ్ ఇండియా కంటే బెటర్ డీల్స్. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ వల్ల IEEPA కింద ఉన్న రెసిప్రోకల్ టారిఫ్ స్ట్రక్చర్ మొత్తం ఇన్వాలిడ్ అయింది. అంటే వాళ్ళు అవాయిడ్ చేయాలని చూసిన ఒరిజినల్ హై టారిఫ్కి లీగల్ బేస్ ఇట్ సెల్ఫ్ పోయింది. సో న్యాచురల్గా వాళ్ళు ఒప్పుకున్న ట్రేడ్ డీల్స్ మొత్తం వేస్టే. ఎందుకంటే జపాన్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసామని చెప్పింది. అండ్ అలాగే యూరోపియన్ యూనియన్, UK కూడా చాలా దారుణమైన ట్రేడ్ డీల్స్కి ఒప్పుకున్నాయి. అండ్ అది కూడా 10% టారిఫ్లకి. బట్ ఇప్పుడు ట్రంప్ అన్ని కంట్రీస్ మీద 10% టారిఫ్ వేసాడు. పెంచితే మహా అయితే 15%కి పెంచొచ్చు. సో ఇప్పుడు బ్రిటన్ అండ్ యూరోపియన్ యూనియన్ ఏమంటున్నాయంటే మేము కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ అలాగే ఉండాలని. ఈవెన్ వాళ్ళకి దీనివల్ల నష్టమైనా సరే, ఎందుకంటే ట్రేడ్ డీల్ ఉన్నా సరే 10%. ఇప్పుడు క్యాన్సిల్ చేసినా 10%. మహా అయితే 15% చేస్తాడు. సో అలాంటప్పుడు ఈ ట్రేడ్ డీల్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా.
కానీ వాళ్ళేమనుకుంటున్నారు, ఏమైనా గానివ్వండి మాకు ఇచ్చిన ట్రేడ్ డీల్స్ అలాగే ఉండాలని. ఎందుకంటే యూరప్ అండ్ యూకేలో బిజినెసెస్ ఇప్పటికే ప్రైసింగ్ మార్చేశారు. సప్లై కాంట్రాక్ట్స్ అడ్జస్ట్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డీల్స్ అంటే అది చాలా కష్టం. మళ్ళీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడాలి. అండ్ సెకండ్, ట్రంప్ మళ్ళీ నిద్రలేచి సెక్షన్ 122, సెక్షన్ 301, సెక్షన్ 232 చాలా సెక్షన్స్ వాడి మళ్ళీ టారిఫ్లు వేసే ఛాన్స్ ఉంది. అందుకే వాళ్ళు మాకు ఈ తిక్కలోడతో పంచాయతీ వద్దు అనుకొని వీడున్నంతకాలం ఇలాగే చేద్దాం, వీడు పోయాక కొత్త డీల్స్ చేసుకుందాం అని అంటున్నాయి. బట్ చాలా లాస్ వస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు చైనా ఎక్స్‌పోర్టర్స్‌కి ఇవి కాంపిటీషన్ ఇచ్చేవి. బట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ అండ్ చైనీస్ మార్కెట్ అమెరికాని డామినేట్ చేస్తాయి. అండ్ ఇవి మళ్ళీ పాత స్టేజ్‌కి వచ్చేస్తాయి. అందుకే ఇప్పుడు చైనా అండ్ ఇండియా అండ్ బ్రెజిల్ విన్నర్స్ అని చెప్తుంది. బట్ ఎన్ని డేస్ విన్నర్స్ అనేది ఎవరికీ తెలీదు. బట్ ఒకటి చెప్తాను చూడండి. నెక్స్ట్ 2, 3 వారాల్లో అమెరికన్స్ ఈ 3 దేశాల నుంచి హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ట్రంప్ ఒకవేళ టారిఫ్‌లు మార్చినా సరే వాళ్ళ దగ్గర తక్కువ ప్రైస్‌కి కొనుక్కున్న ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అందుకే ఎక్కువ కొనుక్కొని స్టోర్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు అందరికీ వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఈ టారిఫ్‌లని ఇల్లీగల్ అని చెప్పింది. మరి ఇప్పటివరకు కలెక్ట్ చేసిన టారిఫ్‌ల సంగతి ఏంటి? దాదాపు $175 బిలియన్ టారిఫ్‌లు కలెక్ట్ చేశారు. మరి వాటి సంగతి ఏంటి? ఇప్పుడు వాటిని రీఫండ్ చేయాలి. బట్ సుప్రీం కోర్ట్ ఒక టైమ్ లైన్ గానీ, ఒక ప్రాసెస్ గానీ సెట్ చేయల. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని ఎలా రిఫండ్ చేస్తుందో చూడాలి. అండ్ ఫైనల్‌గా ఒక మాట, ట్రంప్ తాత టారిఫ్లు వేసినా, సుప్రీం కోర్ట్ వాటిని కొట్టేసినా గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం భూకంపం వస్తానే ఉంటది. అమెరికాలో ఒక చట్టం మారితే ఇక్కడ మన దగ్గర కంపెనీస్ షేర్స్ పడిపోవచ్చు లేదా పెరగచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటి? బాగా డిప్‌లో ఉన్నప్పుడు కొనాలి. ఎప్పుడు ఉన్న కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసుకుంటా రావాలి. నేనెప్పుడు చెప్తా ఉంటాను. కేవలం న్యూస్ వినడం కాదు, ఆ న్యూస్ మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎలా మారుస్తాయో తెలుసుకోవాలి. భయపడకండి, గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ మీకు ఒక మంచి అవకాశం. మార్కెట్‌కి టైం ఇస్తే మీకు మనీ వస్తది. నేర్చుకోవాలన్న కోరిక ముఖ్యం. మీరు ఫండమెంటల్స్, బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. మీకోసమే మన తెలుగులో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్‌ని బేసిక్స్ నుంచి నేర్పించడానికి ఫండమెంటల్స్ ఒక 3 అవర్స్ క్లాస్ వీడియోస్ చేశాను. ఎండ్ స్క్రీన్ మీద ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఈ టారిఫ్ గోల్‌ని కొద్దిసేపు పక్కన పెట్టి మీ వెల్త్ క్రియేషన్ జర్నీని ఈరోజే మొదలెట్టండి. అండ్ లాస్ట్‌గా ట్రంప్ తాత ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నాడంటారా? లేక మళ్ళీ పుంజుకుంటాడంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోలో మా అనాలిసిస్ మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. అసలు నిజం అందరికీ తెలియాలి కదా! మరిన్ని పవర్ఫుల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.